హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసిన రెసిపీ ఏంటంటే తిరునాళ్ళల్లో జాతరలలో చేసే సన్న కారపూస లడ్డూలు అయితే చేశాను. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి షాపులో కూడా దొరుకుతాయి, కానీ షాపుకి వెళ్ళకుండా ఇంట్లోనే ఎలా చేయాలనో పర్ఫెక్ట్ కొలతలతో మీతో అయితే షేర్ చేస్తాను. ఇవి చాలా రుచిగా చాలా బాగుంటాయి. ఇవి ఒక డబ్బాలో కనుక వేసి పెడితే ఒక నెల అయినా పాడవు, అలాగే ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయో. చాలా బాగా సింపుల్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయో. రాండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ సన్న కారపూస లడ్డూలు ఎలా చేయాలనో మీతో అయితే షేర్ చేస్తాను. ఇప్పుడు ముందుగా నేనైతే సన్న కారపూస లడ్డూలకి అయితే నేను ఒక కప్పు నిండా శనగపిండి అయితే తీసుకున్నాను. మనం ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండా బెల్లం కూడా తీసుకోవాలి. ఇప్పుడు బెల్లాన్ని పక్కన ముందు ఉంచుకొని ఒకేలాంటి ప్లేట్ తీసుకొని ముందుగా పిండిని మనం జల్లించుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకొని పిండిలో ఏమి లేకుండా జల్లించుకోవాలి. చూడండి ఇలాంటి ఉండలన్నీ లేకుండా ఇలా నలుపుకుంటూ బాగా జల్లించుకోవాలి. పిండిని అయితే ముందుగా మనకేమన్నా డస్ట్ ఉంటే అంత వచ్చేస్తుంది. అంత అయితే జల్లించేసాను. ఇప్పుడు ఇది ఇలా పక్కన పెట్టుకొని ఇందులో కొద్దిగా మనం సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా చాలా కొద్దిగా చూడండి చిటికెడంతా సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ సాల్ట్ అంతా ఒకసారి కలిసే వరకు ఇలా కలిపేసేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని మనం బాగా గట్టిగా కలుపుకోవాలి. పిండిని కొద్ది కొద్దిగా వేసుకోవాలి నీళ్ళు, ఒకసారి ఎక్కువ పోసుకోకూడదు. కొద్ది కొద్దిగా చల్లుకుంటూ కలుపుకుందాము. ఇంకా కొద్దిగా నీళ్ళు పడుతుంది, చూపిస్తాను ఎలా కలపాలనో. ఎక్కువ గట్టిగా ఉండకూడదు, ఎక్కువ సాఫ్ట్గా కూడా ఉండకూడదు. ఆ విధంగా కలుపుకోవాలి. చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఉండాలి. చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలానే స్మూత్గా ఉండాలి. ఎక్కువ గట్టిగా ఉండకూడదు, ఎక్కువ మళ్ళీ లూజ్గా ఉండకూడదు. అప్పుడు మనము జంతికలు గొట్టంలో వేసుకొని మనం అంతగా ఒత్తుకోలేమన్నమాట. చూడండి ఇక్కడ ఇలా వేలు పెడితే ఇలా లోపలికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు కొద్దిగా మనం ఆయిల్ వేసుకుందాం అంటుకోకుండా ఉండేదానికి. కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా ఇలా అంతా ఆయిల్ పట్టే వరకు ఇలా ముద్దలా చేసుకోవాలి. చూడండి ఇలా ఆయిల్ వేసుకొని బాగా ఇలా అంటుకోకుండా చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఉండాలి. ఇలా ఒత్తుకున్న ఈ పిండిని మనం ఇప్పుడు ఒక జంతికలు గిద్ద ఉంటుంది కదా, ఇందులోకి అయితే వేసుకోవాలి. ఇందులోకి అయితే నేను సన్న హోల్ ఉన్న ప్లేట్ అయితే తీసుకున్నాను. ఇంకా సన్నదైతే బాగుండదు, ఇదైతే నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి వేసుకొని కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి, అంటుకోకుండా ఉండేదానికి. కొద్దిగా ఆయిల్ రాసుకుందాం. కొద్దిగా చుట్టూరు ఆయిల్ రాసుకుంటే మనకు బాగుంటుంది ఫ్రీగా ఒత్తుకునేటప్పుడు. ఇలా ఆయిల్ రాసుకొని ఇప్పుడు మనం ఇందులోకి పిండిని వేసుకోవాలి. సగం సగం తీసుకొని వేసుకోవాలి. ఇందులోకి వేసేసుకుందాము. చూడండి అంత అయితే ఇందులోకి వేసేసుకున్నాను. కొద్దిగా గ్యాప్ ఉంచుకోవాలి, ఫుల్గా అయితే పెట్టకూడదు. ఇప్పుడైతే మనం మూత పెట్టేసేసుకుందాము. మూత పెట్టేసుకొని ఆయిల్ కూడా హీట్ అవుతుంది. ఇప్పుడు మనం సన్న కారపూస అయితే వేసేసుకుందాం. చూడండి ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం కారపూస ఇలా తిప్పుకోవాలి. రౌండ్గా వేసుకోవాలి, ఒకే దగ్గర వేసుకోకుండా ఇలా రౌండ్గా వేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపించిన విధంగా వేసుకోవాలి. ఇప్పుడైతే బాగా కాలనిద్దాం. కాలిన తర్వాత తిప్పుకుందాం. ఇప్పుడైతే తిప్పకూడదు, మనం ఇప్పుడే కానీ తిప్పితే విరిగిపోతుంది. బాగా కాలిన తర్వాత చూడండి ఈ పచ్చిదనం అంతా పోయే వరకు ఉండించుకొని తర్వాత తిప్పుకుందాం. చూడండి ఇలా బబుల్స్ వస్తుంది, బబుల్స్ కొద్దిగా తగ్గిన తర్వాత తిప్పుకుందాం. చూడండి కొద్దిగా అయితే కాలింది కదా, పచ్చిదనం అయితే పోయింది. నెమ్మదిగా ఈ విధంగా తిప్పి వేసుకోవాలి. త్వరగానే ఫ్రై అయిపోతుంది, ఎందుకంటే మనం పిండిని గట్టిగా కలుపుకున్నాం కదా, సన్న కారపూస కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతుంది. చాలా ఈజీగా ఉంటుంది. తిరునాళ్ళలో భలే అమ్ముతారు ఫ్రెండ్స్. ఇవి అయితే ఈ విలేజ్లో చాలా బాగా అమ్ముతారు. తిరునాళ్ళలో అక్కడక్కడ చాలా సింపుల్గా చేసేవాళ్ళు, పెద్దవాళ్ళ పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టేవాళ్ళు. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా ఉంటుంది.
బాగా అయితే ఈ విధంగా ఇలాగే అటు ఇటు తిప్పుకుంటూ అన్ని వైపులా బాగా కాలేటట్టు తిప్పుకోవాలి. బాగా క్రిస్పీగా రావాలి. ఇంకా కొద్దిగా కాలనిద్దాము. ఫస్ట్ నా ఛానల్ని ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నా ఛానల్ ముందుకెళ్తుందన్నమాట. ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. అటు ఇటు తిప్పుకుంటూ ఈ విధంగానే కాల్చుకోవాలి. ఇంకా బబుల్స్ అంతా ఆగిపోయే వరకు కాల్చుకుందాం. ఇప్పుడు ఇంకొక వైపు కూడా తిప్పుకుందాం. చూడండి, పక్క అయితే బాగా ఫ్రై అయిపోయింది. 2-3 నిమిషాలకే ఫ్రై అయిపోతుంది, పెద్ద టైం కూడా పట్టదు. చూడండి, బబుల్స్ కూడా కొద్దిగా ఆగిపోయింది కదా, కలర్ కూడా కొద్దిగా చేంజ్ అయింది. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడైతే మనం తీసేసుకుందాం. తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇంకా మిగతా పిండి కూడా ఇలాగే వేసుకోవాలి. ఇక్కడ ఉన్న చిన్న చిన్నవి కూడా తీసేసుకోవాలి, లేకపోతే మళ్ళీ మనం వేసే పిండిలో అంటుకోపోయి నల్లగా అయిపోతాయి, మాడిపోయి. క్లీన్గా అంతా తీసేసుకోవాలి. అంత అయితే తీసాను. ఇప్పుడు ఇంకోసారి కూడా వేసుకుందాము. ఇలాగే వేసుకోవాలి. రౌండ్గా వేసుకోవాలి. ఇది కూడా బాగా ఇలాగే కాలిన తర్వాత తిప్పుకోవాలి. అంతా ఇలా సైడ్లో తీసేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాము. బాగా కాలనిద్దాం. ఇది కూడా అన్నీ అయితే కాల్ చేశాను. ఎంత బాగా వచ్చిందో క్రిస్పీగా. ఇప్పుడు అన్నీ ఈ విధంగా నలుపుకొని మనం సన్నగా చేసుకోవాలి, ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి. అంతా ఒకసారి నలిపేసుకోవాలి. నలిపేసుకొని మరీ సన్నలుగా కాకుండా ముక్కలు ముక్కలుగా నలిపేసుకోవాలి. అన్నీ నలిపేసుకుందాం. మళ్ళీ మనం లడ్డూలు చుట్టుకునేటప్పుడు అంతగా మనం పట్టుకోలేము. అందుకని చూడండి, కొద్దిగా సన్న ముక్కలు చేసుకోవాలి. మరి ఎంత పెద్దవి ఉన్నా బాగుండవు కాబట్టి కొద్దిగా ఈ విధంగా నలుపుకొని సన్న ముక్కల్లాగా చేసుకోవాలి. ఊరికినా నలిగిపోతాయి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఇలా సన్నలుగా నలుపుకోవాలి. ఇంకా మళ్ళీ పొడవుగా ఉంటే మనం లడ్డూలు అయితే చుట్టుకోలేము. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని బెల్లాన్ని పాకం పట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసాను. ఇప్పుడు మనం బెల్లం అంతా ఇందులోకి వేసేసుకోవాలి. వేసేసుకొని కొద్దిగా లైట్గా నీళ్లు పోసుకుందాం. ఎక్కువ అయితే పోసుకోకూడదు. ఎక్కువ పోసుకుంటే మళ్ళీ పాకం వచ్చేటప్పుడు లేట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడైతే మనం బెల్లాన్ని బాగా కరిగించుకుందాం. చూడండి, నేనైతే చాలా కొద్దిగా అయితే నీళ్లు పోసుకున్నాను. ఇప్పుడైతే మనకి బాగా ముదురు పాకం రావాలి. అప్పటి వరకు బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. బాగా కరగనిద్దాం బెల్లాన్ని. చూడండి, బెల్లం అయితే బాగా కరగడం స్టార్ట్ అయింది కదా. ఇంకా బాగా అయితే కరగాలి. నేనైతే మంచి బెల్లమే తీసుకున్నాను. నేనైతే వడకట్టడం లేదు. వడకట్టుకునే పని అయితే వడకట్టుకోవచ్చు. చూడండి, ఇంకా అయితే బాగా మరగనిద్దాము. మనకు ముద్దురు పాకం రావాలన్నమాట. మనం పల్లి లడ్డూలకి ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా రావాలి. ఇంకా అయితే బాగా మరగనిద్దాం. ఇప్పుడు ఒకసారి చూద్దాము. చూడండి, బాగా తిక్కుగా మరిగింది కదా. మనం ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని కొద్దిగా పాకం వేసుకొని చూడండి ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి. ఇంకా అయితే పాకం రాలేదు. మనకు బాగా ఇలా తీసుకుంటే రావాలి, ముద్ద పాకం రావాలి. ఇంకా అయితే రాలేదు. ఇంకా కొద్దిగా బాగా మరగనిద్దాము. ఇంకొక 2-3 నిమిషాలకి పాకం అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకోసారి మనం పాకాన్ని చెక్ చేసుకోవాలి. కొద్దిగా తీసుకొని మళ్ళీ అయితే వాటర్లో వేసి చూద్దాము. ఇప్పుడైతే ముద్ద పాకం వచ్చింది. ఇంకా ఇది కూడా కాదు. చూడండి, ఇలా తిప్పితే ఉండలాగా వస్తుంది. ఇది కూడా కాదు. మనం ఇలా వేసినప్పుడు టంగ్ అని సౌండ్ రావాలి. ఇప్పుడైతే మళ్ళీ మనము ఇంకా ఒక 2-3 నిమిషాలు బాగా ఉడకనిద్దాం. తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చెక్ చేద్దాము. చూడండి, బాగా అయితే ముద్ర పాకం అయితే వచ్చేసింది. ఇప్పుడు కొద్దిగా మళ్ళీ మనం నీళ్ళలో వేసుకొని చూసుకోవాలి.
ఒక సెకండ్ అలా ఉంచేసుకొని చేయబెట్టుకోవాలి. చూడండి ఇలా వేయంగానే గట్టి పడిపోవాలి. చూడండి సౌండ్ ఎలా వస్తుందో. ఇలా ఉండాలన్నమాట. ఇలా మనం తుంచంలోనే మనకి విరిగిపోవాలి. చూడండి 2 నిమిషాలు ఇలా ఉండంగానే విరిగిపోతుంది. ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనము ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి వేసుకుందాం. కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాం. ఒక అర స్పూన్ అంత నెయ్యి వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. మనకి లడ్డూలు కూడా మంచి షైనింగ్లో బాగుంటుంది. కొద్దిగా వేసుకొని ఇప్పుడైతే మనం అంత బాగా కలిసే వరకు తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని ఇప్పుడు మనం వేసుకున్న సన్న కారపూసని ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం స్టవ్ అయితే కట్టేసుకుందాం. కట్టేసుకొని కారపూస ఇందులోకి వేసుకుందాం. కారపూస అంతా ఇందులోకి వేసేసుకోవాలి. వేసేసుకొని అంతా కలిసే వరకు తిప్పుకోవాలి. అంతా కలిసే వరకు బాగా తిప్పుకోవాలి. ఆరిపోకముందే మళ్ళీ ఆరిపోతే గట్టి పడిపోతుంది. ఈ విధంగా అంతా కలిపేసుకొని లడ్డూలు చుట్టుకుందాము. చూడండి ఇక్కడ చూపించిన విధంగా అంతా కలిపేసుకోవాలి. చూడండి ప్యాన్కి కూడా అంటుకోకుండా ఎంత బాగా వస్తుందో. అలా ముద్రపాకం మంచి ముద్రపాకం వేస్తే మనకి ఇలాగుంటుంది. కొద్దిగా ఇలాగే తిప్పుకుంటూ కొద్దిగా చల్లారిన తర్వాత మనం లడ్డూలు చుట్టుకోవాలి. ఇప్పుడైతే మనం చేయి పెట్టలేము, చాలా వేడిగా ఉంది. కొద్దిగా అంతా కలిసి చల్లారిన తర్వాత మనం లడ్డూలు అయితే చుట్టేసుకుందాం. చూడండి కొద్దిగా అయితే చల్లబడిపోయింది. నేను స్టవ్ మీద అయితే పక్కన పెట్టేసేసుకున్నాను. చేతికి కొద్దిగా తడి కానీ నెయ్యి కానీ రాసుకొని మనము 3 లడ్డూలు చుట్టుకుంటే బాగా వస్తుంది. చూసుకొని జాగ్రత్తగా పట్టుకోవాలి. లేకపోతే ఒక స్పూన్ సహాయంతో అయినా తీసుకోవాలి. మనకి ఏ సైజులో కావాలన్నా ఆ సైజులో చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఫ్రెండ్స్. చేయి అయితే కాలిందనుకో బొబ్బలు వచ్చేస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ ప్లేట్లోనే వేసుకుంటున్నాను. అన్నీ రౌండ్గా చుట్టుకోవాలి. బాగా అన్నీ ఇదే విధంగా చుట్టేసుకోవాలి. చూడండి చేయి అయితే ఎట్ట అయిపోయిందో నాకు. మనకి ఏ సైజులో కావాలన్నా ఆ సైజులో చుట్టేసుకోవాలి. ఒకవేళ గట్టి పడిపోయినా మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టుకుంటే కొద్దిగా లూజ్ వచ్చేస్తుంది. అప్పుడైనా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా అయితే వచ్చాయో. అన్నీ ఇదే విధంగా చేసుకొని ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. చూడండి చేతికి కూడా అంటుకోకుండా ఎంత బాగా వచ్చాయో. చేతికి కూడా అంటుకోవటం లేదు. ఎంత బాగా వచ్చాయో. నేనైతే కొద్దిగా తడి చేసుకున్నాను. నెయ్యి కూడా రాసుకోలేదు. చూడండి ఎంత బాగా వచ్చాయో. అన్నీ అయితే అయిపోయాయి. అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి. జాగ్రత్తగా చేసుకోవాలి లడ్డూలు చుట్టుకునేటప్పుడు మాత్రము. చూడండి అన్ని లడ్డూలు అయితే చుట్టేసాను. ఎంత బాగా వచ్చాయో. నా చేయి చూడండి ఎట్ట అయిపోయిందో. చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. క్రిస్పీగా చూడండి ఎంత బాగా వచ్చాయో. నాకైతే 1 కప్పు శనగపిండికి 1 కప్పు బెల్లానికి చూడండి ఎన్ని అయితే వచ్చాయో. ఇదైతే ఒక్కటి వచ్చేసి అంగట్లో 5 రూపాయలు అన్నమాట. 5 రూపీస్ అమ్ముతారు. చూడండి ఇంట్లోనే విధంగా ఈజీగా పిల్లలకి చేసి పెట్టుకోవచ్చు. నెయ్యి వేయడం వల్ల చూడండి ఎంత బాగా షైనింగ్ ఇస్తున్నాయో. చాలా బాగా కరెక్ట్గా నేను వేసినవన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఎంత బాగా వచ్చాయి చూడండి. ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీకు ఇంకా మన రెసిపీస్ కావాల్సి ఉంటే నాకైతే కామెంట్లో తెలపండి. నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇవి మీకు ఎలా అనిపించాయి ఈ సన్న కారపూస లడ్డూల్ని నాకైతే కామెంట్లో తెలపండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.